అమృత, వెన్నెల ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో అనాథలయ్యారు. పెద్దక్క అమృత చదువు ఆపేసి చెల్లెలు వెన్నెలని బాగా చదివించాలని సిటీకొచ్చింది. అక్కడ బ్రతకడం కోసం రోడ్డు పక్కన ఒక చిన్న తోపుడు బండి పెట్టి వెరైటీగా గ్రీన్ మోమోస్, అంటే పాలకూరతో పుదీనాతో చేసే ఆరోగ్యకరమైన మోమోస్ అమ్మటం మొదలెట్టింది. వెన్నెల కాలేజ్ అయిపోగానే అక్కకి తోడుగా బండి దగ్గరికొస్తుంది. ఓ రోజు సాయంత్రం ఇద్దరూ బండి దగ్గరుండగా విపరీతమైన వర్షం కురవటం మొదలైంది. అయ్యో అక్క, వర్షం దంచి కొట్టేస్తోంది. రోడ్డు మీద జనాలంతా వెళ్ళిపోయారు. ఈరోజు ఒక్క ప్లేట్ కూడా అమ్ముడుపోలేదు కదక్కా. బాధపడకు వెన్నెలా, మన పరిస్థితి ఎప్పుడూ ఇంతే కదా. అమ్మా నాన్న లేకపోయినా మనమెక్కడా అధైర్యపడలేదు. ఈ చిన్న వర్షానికే భయపడతామా? కాసేపుండు, వేడివేడి మోమోస్ కోసం ఎవరైనా వస్తారు. నా గురించి కాదక్కా, నీ గురించే నా బాధ. నా చదువు కోసం, రూమ్ రెంట్ కోసం నువ్వు రాత్రి పగలు కష్టపడుతున్నావు. ఈరోజు బోనీ కూడా కాకపోతే రాత్రికి ఏం తింటామక్కా? చెల్లెలి మాటలకి అమృత కళ్ళలో నీళ్లు తిరిగాయి. చలికి వణుకుతున్న వెన్నెలని గట్టిగా హత్తుకుంది. సరిగ్గా అప్పుడే వర్షంలో తడుస్తూ ఒక పెద్ద కారొచ్చి వాళ్ల బండి ముందు ఆగింది. వర్షంలో తడుస్తూ ఆగిన ఆ పెద్ద కార్ డోర్ తెరుచుకుంది. అందులో నుండి ఒక పెద్దాయన, ఆయన పక్కన ఒక ఆవిడ దిగి గొడుగు పట్టుకుని బండి దగ్గరికి వచ్చారు. వాళ్ల ముఖాలు చూడగానే అమృత చేతిలో ఉన్న మోమోస్ ప్లేట్ కింద పడిపోయింది. వెన్నెల కూడా ఒక్కసారిగా గుండాగినంత పనై నమ్మలేనట్టు కళ్ళు నలుపుకొని చూసింది. ఎందుకంటే కారులో నుండి దిగింది ఎవరో కాదు, చిన్నప్పుడే చనిపోయారనుకున్న వాళ్ల సొంత అమ్మానాన్నలు. చనిపోయిన అమ్మానాన్న ప్రాణాలతో తిరిగి రావడం చూసి ఇదంతా కళ లేక నిజమా అని ఇద్దరూ నోట మాట రాకుండా చూస్తూ ఉండిపోయారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? మాకు మోమోస్ కావాలి, వాటి కోసమే వచ్చాం. ఆ గొంతు వినగానే అమృత, వెన్నెలల గుండె పగిలింది. కళ్లలో నుండి కన్నీళ్లు దారెలుగా కారుతుండగా వెన్నెల ఏడుస్తూ వాళ్ల దగ్గరికి పరుగున వెళ్లి వాళ్ల చేతులు పట్టుకుంది. అమ్మా, నాన్న, మీరేనా ఇది? నిజంగా మీరేనా? మీరెలా బ్రతికున్నారు నాన్న? చిన్నప్పుడే చనిపోయారని అందరూ చెప్పారుగా, మరి ఇన్నేళ్ల తర్వాత ఎలా బ్రతికొచ్చారు? ఇదంతా కళ లేక నిజమా? అమృత కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి చెల్లెలి పక్కన వచ్చి నిలబడింది. ఆకలి బాధను, అనాథలమన్న నిందలను భరిస్తూ ఇన్నాళ్లు వాళ్లు పడ్డ కష్టం గుర్తొచ్చి అమ్మా నాన్నల్ని చూస్తూ అమృత కూడా ఏడవటం మొదలెట్టింది. అమృత, వెన్నెల ఏడుస్తూ తమను పట్టుకునేసరికి కారులో నుండి దిగిన దంపతులకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఇద్దరు ఆడపిల్లల్ని ఓదారుస్తూ మాట్లాడటం మొదలెట్టారు. అమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మాకు మీరెవరో అసలు తెలీదు. ఆయన అలా అంటూనే మెల్లిగా బండి వెనక ఉన్న గోడవైపు చూశాడు. అక్కడొక పాత ఫ్రేమ్ కట్టిన ఫోటో తగిలించుంది. ఆ ఫోటోలో అమ్మా నాన్నలతో పాటు చిన్నప్పటి అమృత, వెన్నెల మొత్తం నలుగురూ కలిసి నవ్వుతూ ఉన్నారు. ఆ ఫోటో చూడగానే ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న తన భార్య చెయ్యి పట్టుకుని అటువైపు చూపించాడు. అదిగో అక్కడున్న ఆ ఫోటోనొకసారి చూడు. ఆమె కూడా ఆ ఫోటో వైపు చూసి తీవ్రమైన ఆశ్చర్యానికి, కంగారుకి గురైంది. ఫోటోలోని వ్యక్తులు తమ ముఖాలు ఒకేలా ఉండడంతో భర్త వైపు వెంటనే చూసి కంగారుగా, మనమిక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, ఏం మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి. వాళ్ళిద్దరూ వెంటనే వెనక్కి తిరిగి కారెక్కి వేగంగా వెళ్ళిపోయారు. వాళ్లలా హఠాత్తుగా వెళ్ళిపోవడంతో అమృత, వెన్నెల ఇద్దరూ తీవ్రమైన అయోమయంలో, బాధలో మునిగిపోయారు. వెన్నెల గుండెల్లో ఏదో తెలియని భయంతో అక్కవైపు చూసింది. అక్క, ఇదంతా కళ లేక నిజమా? నాకేంటో చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళొచ్చి మనమ్మ నాన్నల్లాగే ఉన్నారు కదా? అమృత తనని తాను సమాధానపరుచుకుంటూ, నిజమే వెన్నెల, వాళ్ళు చూడ్డానికి అచ్చం అమ్మా నాన్నలాగే ఉన్నారు. కాని వాళ్ళు మన అమ్మా నాన్నలు కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందే మన అమ్మా నాన్న చనిపోయారు. మనమే వాళ్ళ అంత్యక్రియలు చేశాం కదా. ఇన్నేళ్ల తరువాత ఎలా బ్రతికొస్తారు వాళ్ళు? అది మన పొరపాటు. లోకంలో ఒకేలా ఉండేవాళ్ళుంటారుగా, వాళ్ళెవరో అయ్యుంటారు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తుంది. అంతలోనే బండి దగ్గరికి కస్టమర్లు రావడంతో వాళ్ల సంగతి పక్కన పెట్టి మోమోస్ అమ్మటం మొదలెట్టారు. ఇదిలా ఉండగా
కంగారుగా ఇంటికెళ్లిన ఆ దంపతులిద్దరూ గదిలో రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. తర్వాత తమ ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన మనిషిని పిలిచి చెవిలో ఏదో చెప్పి పంపారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు సాయంత్రం ఆ పనివాడు సాధారణ కస్టమర్లాగా అమృత బండి దగ్గరికొచ్చాడు. అక్కడ గ్రీన్ మోమోస్ తింటున్నట్టు నటిస్తూ మెల్లగా గోడ మీదున్న ఫోటో వైపు చూసి అడిగాడు. అమ్మాయి, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు మా అమ్మా నాన్నలండి. నాకొక 10 సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళు చనిపోయారు. తర్వాత నా చెల్లెల్ని చదివిస్తూ బ్రతికించుకోవటం కోసం పట్నానికొచ్చాము. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే మోమోస్ బండి నడిపిస్తున్నామండి. అవునా, చాలా కష్టమమ్మా మీది. అయినా ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారండి? ఏం లేదమ్మా, మీరిద్దరూ పెళ్లి వయసుకొచ్చిన ఆడపిల్లలాయే ఎంత కష్టపడుతున్నారు, ఎందుకిట్ట ఒంటరిగా కష్టపడుతున్నారో తెలుసుకోవాలని అడిగానంతే. నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అమ్మా. అయ్యయ్యో, అందులో తప్పేం లేదండి. మీరు హఠాత్తుగా దేని గురించి అడుగుతున్నారో అని అడిగానంతే. ఆ పనివాడు సరేనంటూ మోమోస్ తిని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. నేరుగా తన యజమాని దగ్గరికెళ్ళి ఆ అక్క చెల్లెలు చెప్పిన విషయాలన్నీ ముక్క కూడా వదలకుండా చెప్పేశాడు. ఆ నిజం వినగానే వాళ్ళు మరింత కంగారు పడ్డారు. పనివాడు చెప్పిన మాటలు విని దంపతులిద్దరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం దంపతులిద్దరూ స్వయంగా అమృత వెన్నెలల బండి దగ్గరికొచ్చారు. వాళ్ళని మళ్ళీ అలా చూడగానే అక్క చెల్లెళ్ళిద్దరూ భయంతో ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆవిడ మెల్లగా వాళ్ల దగ్గరికొచ్చి ప్రేమగా, అమ్మా, మీరొకసారి మాతో పాటు రండి. మేం మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడండి. అవునండి, ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి. మాకు చాలా భయమేస్తుంది. ఎందుకమ్మా అంతలా భయపడటం? మనం మన ఇంటికెళ్దాం పదండి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కాని అమృత వెన్నెల ఇద్దరూ భయపడుతూ వాళ్లతో కారెక్కడానికి అస్సలు అంగీకరించలేదు. అప్పుడు పక్కనే ఉన్న ఆయన ముందుకొచ్చి అసలు నిజం చెప్పాడు. చూడండి అమ్మాయిలు, మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలుస్తున్నాం. అసలు మీ అమ్మా నాన్న ఎవరో తెలుసా? స్వయాన నాకు అన్నయ్య. అలాగే మీ అమ్మెవరో తెలుసా? నా భార్యకి సొంత అక్క. ఆ మాట వినగానే అమృత వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట నమ్మి వాళ్లతో పాటు కారులో ఎక్కి వాళ్ల పెద్ద ఇల్లు చేరుకున్నారు. లోపలికెళ్లి కూర్చున్న తరువాత ఆయన గతాన్ని చెప్పటం మొదలెట్టాడు. చూడండి అమ్మాయిలు, మేమిద్దరం కవల పిల్లలం. అలాగే మీ అమ్మ, నా భార్య కూడా కవల పిల్లలు. మేమిద్దరం అన్నదమ్ములం, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. పెళ్లి చేసుకున్నాం. కానీ మేము అనుకున్నట్టుగా ఏదీ జరగలేదమ్మా. పెళ్ళయ్యాక మా మధ్య చాలా గొడవలయ్యాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలొచ్చాయి. మాట పెరిగింది. ఒకరినొకరు తిట్టుకోవటమే కాదు, ఆఖరికి కొట్టుకునేదాకా వెళ్ళింది. ఆ కోపంలోనే మేము ఆ ఊరొదిలిపెట్టి పూర్తిగా పట్టణానికి వచ్చేసాం. ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతుండగా దీనంగా వాళ్ల వైపు చూస్తూ మిగతా విషయం చెప్పాడు. మేము ఊరొదిలేసొచ్చాక అక్కడ ఏం జరిగిందనేది మాకసలు తెలీదు. మా మధ్య రాకపోకలు లేవు, పలకరింపులు లేవు. మా పాటికి మేమిక్కడుంటున్నాం, వాళ్ల పాటికి వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. కాని వాళ్ళంత చిన్న వయసులోనే చనిపోయారన్న నిజం నిన్న మిమ్మల్ని చూసి తర్వాత మా పనివాడొచ్చి మీ గురించి తెలుసుకునేదాకా మాకు తెలియలేదమ్మా. తమ అమ్మ నాన్నల గతాన్ని, వాళ్ల తోడబుట్టిన వాళ్ళు వీళ్లే అన్న నిజాన్ని తెలుసుకున్న అమృత వెన్నెల ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టారు. బాబాయ్ చెప్పిన గతం వినగానే అమృత గుండెల్లో నుండి ఒకేసారి బాధ, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ బాబాయ్ వైపు చూస్తూ ఆవేదనగా, బాబాయ్, మీరు గనక నాడు మా అమ్మ నాన్నల్ని పట్టించుకొనుండుంటే వాళ్ళీరోజు బ్రతికుండేవాళ్లేమో. చివరి స్థితిలో ఉండి వైద్యానికి డబ్బుల్లేక, అడిగే దిక్కులేక ఇద్దరూ కళ్ల ముందే చనిపోయారు. మీలాంటి వాళ్ళు ఒక్క మాట సాయం చేసినా వాళ్ళు బ్రతికేవాళ్ళు. మా పరిస్థితి ఇలా రోడ్డున పడేది కాదు బాబాయ్. అవును బాబాయ్, మా పరిస్థితిలా మారడానికి కారణం ఎవరైనా కావచ్చు. కాని మీ ఆస్తి తగాదాలు, గొడవలు
ఎంత దారుణానికి దారితీసాయో చూశారుగా. డబ్బు శాశ్వతం కాదు బాబాయ్, బంధాలు మాత్రమే మనమున్నంత కాలం ఉంటాయి. ఇప్పుడు మాకున్న ఈ తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తెరుస్తారు చెప్పండి. అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తూ అడుగుతున్న ప్రశ్నలకి ఆ దంపతుల మనసు విలవిలలాడిపోయింది. బాబాయ్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ముందుకొచ్చి వాళ్ళ చేతులు పట్టుకున్నాడు. తల్లిదండ్రులు లేరని మీరెప్పుడూ అనుకోవద్దమ్మా. మాకు పిల్లలు లేరు. ఈ రోజు నుండి మీరే మా పిల్లలు. జరిగిన దాంట్లో మా తప్పెంతుందో మాకు తెలుసు. ఆ రోజు గొడవ పడిన తరువాతైనా అన్నయ్య వదినా కదా అని నేనే ఏదో ఒకటి సర్ది చెప్పుకుని ఆ ఊరొచ్చుంటే ఇంత ఘోరం జరిగేది కాదేమోనమ్మా. పక్కనే ఉన్న పిన్ని కూడా ఎంతో ఆవేదనతో ఏడుస్తూ వాళ్ళని దగ్గరికి తీసుకుంది. కాసేపటికి బాబాయ్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్లకు ధైర్యం చెప్తూ, ఇకపై మీరక్కడ వర్షంలో ఆ మోమోస్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు తల్లి. దర్జాగా ఈ ఆస్తి మొత్తం మీకే సొంతం. మీరిక్కడ హాయిగా ఉండొచ్చు. అమృత, మధ్యలో ఆగిపోయిన నీ చదువుని మళ్ళీ పూర్తి చేసుకో. వెన్నెల, మనకున్న కంపెనీల బాధ్యతలు నువ్వు చూసుకో. బాబాయ్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చినప్పటికీ అమృత వెన్నెల ఇద్దరూ ఎలాంటి ఆశ లేకుండా ఒకరి ముఖమొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వాళ్ల మౌనాన్ని చూసిన బాబాయ్, ఎందుకమ్మా ఏం మాట్లాడట్లేదు? మాకేం చెప్పాలో అర్థం కావట్లేదు బాబాయ్. అమ్మా నాన్న చనిపోయిన తరువాత వాళ్లలాంటి మీరు మాకు కనిపించినందుకు సంతోషించాలో, లేక అమ్మా నాన్న దూరమై మేమిన్ని కష్టాలు పడుతున్నా ఒక్కసారి కూడా మీరు మా గురించి తెలుసుకోవడానికి రానందుకు బాధపడాలో తెలియట్లేదు. జరిగిందేదో జరిగిపోయింది బాబాయ్. మీరిక్కడ క్షేమంగా ఉన్నందుకు సంతోషం. కానీ ఎంతో కాలంగా మాకు ఆసరాగా నిలిచిన ఆ మోమోస్ బండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఎందరో కస్టమర్ల ప్రేమను సంపాదించి పెట్టింది. ఆ కష్టాన్ని మేము వదులుకోలేము. మేము మా మోమోస్ వ్యాపారమే చేసుకుంటాం. మీ పాటికి మీరుండండి, మా పాటికి మేముంటాం. ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే రండి. మాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే మేము వస్తాం. ఆ మాటలకి బాబాయ్ పిన్ని ఇద్దరూ ఎంతో నచ్చజెప్పడానికి చూశారు. తమతోనే ఉండిపోమని బ్రతిమలాడారు. కాని అమృత వెన్నెల మాత్రం తమ స్వాభిమానాన్ని, కష్టపడే తత్వాన్ని వదులుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళెంతో వినయంగా వాళ్ళకి నమస్కరించి తిరిగి తమ చిన్న ఇంటికొచ్చేశారు. మరుసటి రోజు నుండి ఎప్పటిలాగే వర్షాన్ని, ఎండని తట్టుకుంటూ తమ గ్రీన్ మోమోస్ బండిని ఎంతో గర్వంగా నడపటం మొదలెట్టారు. రోజులు గడుస్తున్నాయి. అమృత వెన్నెల తమ బండి దగ్గరే ఉంటూ కష్టపడుతున్నా ఎలాగైనా ఆ పిల్లలకి మంచి జీవితాన్నివ్వాలని, వాళ్ల తల్లిదండ్రులు లేని లోటు భర్తీ చేయాలని బాబాయ్ పిన్ని ఎంతో ప్రయత్నిస్తున్నారు. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు సాయంత్రం బాబాయ్ పిన్ని ఇద్దరూ నేరుగా ఆ మోమోస్ బండి దగ్గరికే వచ్చారు. కేవలం మాట్లాడటమే కాదు, ఏకంగా తామే స్వయంగా మోమోస్ ప్లేట్లు కస్టమర్లకిస్తూ ఆ అక్క చెల్లెలకి సాయం చేయటం మొదలెట్టారు. కోటీశ్వరులైన వాళ్లు రోడ్డు పక్కన బండి దగ్గర పనిచేస్తుండటం చూసి అమృత కంగారు పడుతూ ఆపడానికి చూసింది. బాబాయ్, ఏంటిది? మీరెందుకీ పనులన్నీ చేస్తున్నారు? పిన్ని, నువ్వైనా చెప్పొచ్చుగా. మీలాంటి వాళ్ళిలా రోడ్డు మీద నిలబడి ఈ పనులు చేయటమేంటి? లేదమ్మా, మీ ఆత్మగౌరవాన్ని, ఈ వ్యాపారాన్ని మూసేయమని మేము అడగట్లేదు. ఈ మోమోస్ వ్యాపారం మీరు చేసుకుంటూనే మాతో పాటు మా ఇంట్లో ఉండండి. మాకదే సంతోషం. ఈ వ్యాపారాన్ని ఇంకా బాగా డెవలప్ చేద్దాం, పెద్ద ఎత్తున పెంచుదాం. కాని మీరు మాతో ఉండటమే మాకు కావాలి తల్లి. మీ జీవితంలో మీరు కోల్పోయిన సంతోషాన్ని, ఆ తల్లిదండ్రుల ప్రేమని మళ్ళీ మేము మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మేము ఇలా చేస్తున్నాం. వెన్నెల కూడా బాబాయ్ పిన్నికి ఎంతో నచ్చ చెప్పడానికి చూసింది. కాని వాళ్లు అస్సలు వినకుండా నవ్వుతూ ఆ పిల్లలకి తోడుగా బండి దగ్గరే ఉండిపోయారు. వాళ్ల మనసులోని స్వచ్ఛమైన ప్రేమని, ఆరాటాన్ని చూసిన తరువాత ఇక వీళ్లని కూడా ఇలా ఇబ్బంది పెట్టటం, బాధ పెట్టటం మంచిది కాదని అమృత వెన్నెల ఇద్దరూ భావించారు. చివరికి వాళ్ల ప్రేమ ముందు తలొంచి బాబాయ్ పిన్నిలతో కలిసి వాళ్ళింట్లో ఉండడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అలా రోజులు ఆనందంగా గడుస్తూ వచ్చాయి. బాబాయ్ అన్న మాట ప్రకారమే ఆ అక్క చెల్లెళ్ల చిన్న మోమోస్ వ్యాపారంలో కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టి దాన్ని నగరంలోనే ఒక పెద్ద గొప్ప ఫుడ్ బ్రాండ్గా మార్చారు. అప్పటితో అందరి జీవితాల్లోనూ ఒక సరికొత్త మలుపొచ్చింది.
అందరూ ఎంతో సంతోషంగా ఒకే చోట నివసిస్తూ ఆ వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లటం మొదలెట్టారు. పెద్ద పెద్ద హోటల్స్, వ్యాపారాలు చూసుకుంటూనే అమృత, వెన్నెల ఇద్దరూ మధ్యలో ఆగిపోయిన తమ చదువులని కూడా ఘనంగా పూర్తి చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక బాబాయ్ వాళ్ల సొంత కంపెనీల బాధ్యతల్ని కూడా ఇద్దరూ చేతుల్లోకి తీసుకున్నారు. ఇన్నాళ్లకు తమ జీవితంలో వచ్చిన బాబాయ్ పిన్నిలను ఎంతో ప్రేమగా అమ్మా నాన్న అని పిలుస్తూ సొంత తల్లిదండ్రుల్లాగే భావిస్తూ ఇద్దరక్క చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు సాగారు. రామగిరి అనే గ్రామంలో రామయ్య, సుగుణమ్మ అనే దంపతులుండేవారు. వాళ్లకిద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు చందన, చిన్నమ్మాయి పేరు వందన. ఇద్దరూ రూపవతులే. కాని వాళ్ల మనసులో మాత్రం లేనిపోని ఆడంబరాలు, ఆర్భాటాల మీద మక్కువ ఎక్కువ. లోకం వాళ్ల గురించి గొప్పగా చెప్పుకోవాలన్నది వాళ్ల కోరిక. ఇద్దరూ పెళ్లిడికొచ్చారు. రామయ్య వాళ్లకి తగిన సంబంధాలు వెతకటం మొదలెట్టాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెరట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూడు వందన, నాకైతే పెళ్లి కొడుకు కోటీశ్వరుడై ఉండాలి. నాకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. నేనడిగింది అడిగినట్టు నా ముందర ఉంచేవాడే ఉండాలి. అక్క, నా కోరిక కూడా అదే. నాకు రాబోయే భర్తకి నేనే లోకం కావాలి. బంగారు నగలు, పట్టు వస్త్రాలు ఒకటేంటి, ఊళ్ళో అందరూ నా వైభవం చూసి కొళ్ళుకోవాలి. అలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. నిజమే, మొరటు మనుషులు మనకొద్దు. గొప్ప ధనవంతుడు మనకి భర్తగా వస్తేనే మన అందానికి, తెలివికి ఒక గుర్తింపు ఉంటుంది. దూరం నుండి వాళ్ల మాటలు వింటున్న తల్లి సుగుణమ్మ మెల్లగా వాళ్ల దగ్గరికొచ్చింది. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు, కొంచెం ఆందోళన ఉన్నాయి. ఏంటమ్మా, మీ ఇద్దరి ఆలోచన అంతా ధనం చుట్టూ తిరుగుతోంది. భర్త అంటే మనల్ని అర్థం చేసుకునేవాడు, కష్ట సుఖాల్లో తోడుండేవాడు అయ్యుండాలి గాని కేవలం ఐశ్వర్యవంతుడైతే సరిపోదు. ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ గుణం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. అయ్యో అమ్మ, అవన్నీ పాతకాలపు మాటలు. ఈ రోజుల్లో లోకం మనిషిని చూసి గౌరవించదు, మనిషి దగ్గరున్న సొమ్ము చూసి గౌరవిస్తుంది. నువ్వేమనుకున్నా నాకైతే కోటీశ్వరుడే కావాలి. హత్యాశ ఎప్పుడు అనర్థానికి దారితీస్తుంది బిడ్డలు. మీ నాన్నగారు మీకోసం మంచి గుణమున్న వరుణ్ణి చూస్తారు. అప్పుడే మీ కాపురం నిలబడుతుంది. రామయ్య తన కుమార్తెల కోరికలు విని భయపడ్డాడు. వాళ్లకున్న ఆడంబరాల ఆలోచనలు రేపే ఇబ్బందులు తెస్తాయోనని ఆందోళన చెందాడు. కాని ఎంతో వెతికి వెతికి చివరికి ఇద్దరు గుణవంతులైన యువకుల్ని చూశాడు. చందనని సూర్య అనే యువకుడికి, వందనని వేణు అనే యువకుడికిచ్చి వివాహం చేశాడు. సూర్య, వేణు ఇద్దరూ మధ్యతరగతి రైతు కుటుంబాలకు చెందినవాళ్లు. పల్లెటూరి వాతావరణంలో కష్టపడి బతికే రకాలు. పెళ్లైన తరువాత చందన, వందన తమ అత్తారిళ్లకి వెళ్లారు. అక్కడ జీవితం వాళ్ళు ఊహించినట్టుగా లేదు. మేడలు, మిద్దెలు లేవు. పట్టు వస్త్రాల హడావిడి లేదు. కేవలం శ్రమ, సాధారణ జీవితం మాత్రమే ఉన్నాయి. కాని వాళ్ల భర్తలు మాత్రం చాలా మంచివాళ్లు. భార్యల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్లు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చందన తన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా వందన నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన చందన ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అరే, ఇదేంటి? వందన రాసిన ఉత్తరంలో తనక్కడ మహారాణిలా బ్రతుకుతుందంట. మొన్ననే వాళ్ళ ఆయన ముత్యాల హారం కొనిచ్చారంట. వచ్చే వారం నన్ను చూడ్డానికి ఇంటికొస్తుందంట. మరి నా పరిస్థితి ఏంటి? నేనిక్కడ సాదాసీదాగా బతుకుతున్నానని తెలిస్తే తను నన్ను వెక్కిరిస్తుంది. నిజానికి వందన కూడా తన అత్తారింట్లో సామాన్య జీవితమే గడుపుతుంది. కాని తన అక్క ముందు తక్కువ కాకూడదని అబద్ధాలు రాసి పంపింది. చందన తన భర్త సూర్య దగ్గరికి వెళ్లి రభస మొదలెట్టింది. ఏవండి, ఇటు చూడండి. వచ్చే వారం మా చెల్లెలు వందన మన ఇంటికొస్తుంది. తనొచ్చేసరికి మనిల్లు కలకలలాడాలి. ఇంట్లో కొత్త సామాన్లుండాలి. నాకు కట్టుకోవడానికి పట్టు చీర కావాలి. ఏంటి చందన, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన దగ్గర అంత సొమ్మిక్కడిది. మొన్నే కదా విత్తనాల కోసం డబ్బు ఖర్చు చేశాం. ఇప్పుడు అవన్నీ అవసరమా? నాకవన్నీ తెలీదు. మా చెల్లెలు నన్ను చూసి నవ్వుకోకూడదు. నేనిక్కడ గొప్పగా బతుకుతున్నానని తనకి చెప్పాను. మీరెలాగైనా అప్పు చేసి డబ్బు తీసుకురండి. నగలు, బట్టలు కొనాల్సిందే. అబద్ధాలు చెప్పి పరువు కాపాడాలనుకోవడం మూర్ఖత్వం చందన. ఉన్నదాంట్లో మనం సంతోషంగా ఉన్నాం కదా. చుట్టాలొస్తే మర్యాదలు చేద్దాం. నా పరువు పోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా?
మీరు నగలు బట్టలు తీసుకురాకపోతే నేను అన్నం ముట్టుకోను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సూర్య భార్య మొండితనానికి తలొగ్గాడు. చేసేదేం లేక వడ్డీ వ్యాపారి దగ్గరికెళ్లి భారీగా అప్పు చేసి చందన అడిగిన వస్తువులన్నీ కొని తెచ్చాడు. ఇల్లు కొత్త వస్తువులతో నిండిపోయింది. అనుకున్నట్టుగానే వందన తన భర్తతో కలిసి చందన ఇంటికొచ్చింది. అక్కడున్న ఆర్భాటం చూసి వందన నిర్ఘాంతపోయింది. అక్కా, నీ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో! అన్ని కొత్త వస్తువులే. ఈ నగలిప్పుడు చేయించుకున్నావు? ఏముందిలే వందన, ఇవన్నీ మా ఆయన ప్రేమతో కొనిచ్చాడు. నేనడక్క ముందే మా ఆయన అన్నీ తెచ్చి నా ముందర పెట్టేస్తారు. నీకు కూడా మీ ఆయన అలాగే అన్ని కొనిస్తున్నారా? ఆ, కొనిస్తున్నారులే అక్క. కానీ మీ అంత కాదులే. మేం సుఖంగానే ఉన్నాం, పర్లేదు. సుఖంగా అంటే సరిపోదు వందన, వైభవంగా ఉండాలి. ఈ ముత్యాల హారం చూడు, దీని ధరెంతో తెలుసా? 10,000 వరహాలు. వందన మనసులో అసూయ మొదలైంది. 2 రోజులు అక్కడే ఉండి చందన చెప్పే గొప్పలన్నీ విన్న వందన తిరిగెళ్లేటప్పుడు తన అక్కని కూడా తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అక్క, వచ్చే వారం నువ్వు కూడా మా ఇంటికి రావాలి. మా ఆయన కూడా నా కోసం ఎన్నో నగలు చేయించారు. నువ్వొస్తే అన్నీ చూపిస్తాను. తప్పకుండా వస్తాను వందన. నీ వైభవం ఎలా ఉందో నేను కూడా చూడాలి కదా. వందన తన ఇంటికి వెళ్లగానే భర్త వేణుతో పోరు పెట్టింది. ఏవండి, మనమిలా ఉంటే కుదరదు. మా అక్కిల్లు చూసారా? అక్కడ అన్ని అద్భుతాలే. మనం ఇక్కడ ఇలా సామాన్యంగా బతుకుతుంటే నా ప్రాణం పోతుంది. వచ్చే వారం మా అక్కొస్తుంది. అప్పటికల్లా మన ఇల్లు కూడా మహారాజీ కోటలా మారిపోవాలి. వందన, నువ్వు చెప్తున్నది అసాధ్యం. మన దగ్గర ఆస్తి ఎంత? మనం చేసే పనేంటి? ఆడంబరాల కోసం అప్పులు చేయటం ప్రాణాల మీదకి తెస్తుంది. నాకు నీతులు చెప్పకండి. నా పరువు పోకూడదు. మా అక్క తన భర్త ఎంత గొప్పవాడో పదే పదే చెప్తుంటే నేను తలదించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అప్పు చేస్తారో ఇంకేం చేస్తారో నాకు తెలీదు. నాకు కొత్త సామాన్లు నగలు కావాల్సిందే. పిచ్చిదానా, సూర్య అన్నయ్యకి అంత ఆస్తి ఎక్కడిది? ఆయన ఏదో అప్పు చేసావన్నీ కొనుండొచ్చు. అది చూసి నువ్వు కూడా అలాగే చేస్తే మన బతుకు రోడ్డు మీద పడుతుంది. మీరు తెస్తారా లేదా? లేదంటే నేనే ఎవరి దగ్గరైనా అప్పడికి తీసుకొస్తాను. వేణు భార్య పోరు భరించలేక తనకున్న కొద్దిపాటి పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ఆ డబ్బుతో వందన ఇల్లంతా అలంకరించింది. చందన తన భర్తతో కలిసి వందన ఇంటికొచ్చింది. వందన ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయింది. లోపల మాత్రం ఇద్దరి మనస్సుల్లో ఏదో తెలియని భయం. అరే, నాకంటే నా తోబుట్టువు బ్రతుకు గొప్పగా ఉందే అని కుళ్ళు ఇద్దరిని పీడిస్తోంది. వందన 2 రోజులు గొప్పలు చెప్పుకుంది. తర్వాత చందన తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అసలు తిప్పలు అక్కడే మొదలయ్యాయి. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఒకరోజు ఉదయం చందన ఇంటి ముందు అప్పుల అప్పారావు ప్రత్యక్షమయ్యాడు. రే సూర్య, ఎక్కడున్నావురా? వారం రోజుల్లో డబ్బిస్తానని చెప్పి నెల దాటింది. అప్పిచ్చిన నా ఇంట్లో కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులు లేవు. ఆ కొత్త వస్తువులన్నీ అమ్మి నా డబ్బు నాకు ఇవ్వండి, లేదంటే ఇంటికి తాళం వేస్తాను. అయ్యా, కొంచెం సమయం ఇవ్వండి. పంట చేతికి రాగానే మీ అప్పు పైసతో సహా తీర్చేస్తాను. అంటెప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు. నీ భార్య ఆడంబరాల కోసం నా దగ్గర డబ్బు తీసుకెళ్ళావు. ఇప్పుడే డబ్బు ఇవ్వకపోతే రచ్చబండ దగ్గర నీ పరువు తీస్తాను. ఇదే పరిస్థితి వందన ఇంట్లో కూడా ఎదురైంది. వేణు పొలం తాకట్టు పెట్టిన వ్యక్తి వచ్చి పొలాన్ని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడు. భర్తలు తమ భార్యల మీద విరుచుకుపడ్డారు. చూసావా వందన, నీ గొప్పల కోసం చేసిన అప్పు ఈరోజు నా పొలాన్ని మింగేస్తుంది. ఇప్పుడు ఆ నగలు తిని బతుకుతావా? ఆడంబరాలు మన ఆకలి తీరుస్తాయా? నన్ను క్షమించండి. అక్క ముందు తక్కువ కాకూడదని అలా చేశాను. ఇద్దరక్క చెల్లెళ్ళు తమ సమస్యలు చెప్పుకోవడానికి, సాయం అడగడానికి తండ్రి రామయ్య దగ్గరికి పరుగు తీశారు. రామయ్య ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా ఇద్దరు కుమార్తెలు ఏడుస్తూ వచ్చి కాళ్ల మీద పడ్డారు. నాన్న, మమ్మల్ని కాపాడండి. అప్పుల వాళ్ళు తలుపు తడుతున్నారు. ఏ క్షణంలోనైనా మా ఇల్లు జప్తు చేస్తారోనని భయంగా ఉంది. అవునన్న, మేమొకరిని మించి ఇంకొకరు కావాలని అప్పు చేసి ఈరోజు మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం. మా భర్తలు మమ్మల్ని అసహించుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పాను కదా తల్లి, సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేసేవాడే సుఖంగా ఉంటాడు. ఒకరిని చూసి ఒకరు గొప్పలకి పోవటం అంటే మన చేతులతో మనమే గోతిని తవ్వుకోవటం.
మీ ఇద్దరి మధ్య ఉన్నది పోటీ కాదు, అసూయ. ఒకరి సుఖం చూసి మరొకరు సంతోషించాలి గాని కుళ్ళుకోకూడదు. బిడ్డలారా, మీరు కట్టుకున్న ఆ పట్టు చీరలు మీ కన్నీళ్లు తుడవ్వు. మీ భర్తల కష్టం మీద మీకు గౌరవం లేనప్పుడు ఆ సంసారం ఎలా నిలబడుతుందే? మీ గొప్పల కోసం వాళ్ళని అప్పుల ఊబిలోకి నెట్టారు. మా తప్పు మాకు తెలిసిందమ్మా. అబద్ధాలతో నిర్మించుకున్న ఆ వైభవం ఈరోజు కూలిపోయింది. సరేలే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. నా దగ్గరున్న కొద్దిపాటి పొదుపు సొమ్ము మీకిస్తాను. ఎళ్ళి మీ అప్పు తీర్చుకోండి. కానీ ఒక్క షరతు, ఆ కొత్త వస్తువులన్నీ అమ్మేయాలి. ఆ నగలు తిరిగి ఇచ్చేయాలి. మళ్ళీ మీ పాత సాదా సీదా జీవితమే మొదలెట్టాలి. మీ భర్తలకి క్షమాపణ చెప్పి వాళ్ళ కష్టంలో తోడుండాలి. చందన వందనలకి బుద్ధొచ్చింది. వాళ్ళు తమ ఇళ్ళకి వెళ్లి ఆడంబరం కోసం కొన్న వస్తువులన్నీ అమ్మేసి అప్పు తీర్చారు. మళ్లీ సాధారణ జీవితాన్ని మొదలెట్టారు. కానీ ఈసారి వాళ్ల మనసులో ప్రశాంతత ఉంది. ఒకరోజు ఇద్దరూ కలిసి రామయ్య ఇంటికొచ్చారు. వందనా, ఆ ముత్యాల హారం కంటే ఈ మట్టి గాజులే బాగున్నాయి కదా? అవునక్క, ఒకరి ముందు గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేనప్పుడు వచ్చే ఆ నిద్ర చాలా హాయిగా ఉంది. నా భర్త కష్టార్జితంతో తినే ముద్దే నాకు అమృతంలా ఉంది ఇప్పుడు. రామయ్య, సుగుణమ్మ తమ పిల్లల్లో వచ్చిన మార్పు చూసి సంతోషించారు. ఆ రోజు నుండి చందన, వందన గొప్పలు చెప్పుకోవటం మానేసి తమ జీవితాల్ని తిప్పలు లేకుండా చక్కదిద్దుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, ఆడంబరాల కోసం అప్పులు చేసే మనిషికి మనశ్శాంతి దూరం అవుతుంది. ఒకరిని చూసి మరొకరు గొప్పలకి పోవటం వినాశనానికి దారితీస్తుంది. అసూయ మన దగ్గర ఉన్న సుఖాన్ని కూడా ఆవిరి చేస్తుంది.